హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకెన్హెచ్. ఈ వీడియోలో మనం హెచ్డి గురించి డేటా బుక్ ఎలా యూజ్ చేయాలి, ఉన్న 6 యూనిట్స్లో సమ్స్ ఎలా చేయాలి, ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క సమ్ అనేది చేద్దాం క్లియర్గా. మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. మధ్యలో మానేస్తే మీకు క్లియర్గా తెలియదు, అంటే ఏ యూనిట్ నుంచి సమ్స్ ఇస్తారో తెలియదు కదా మనకి. దానివల్ల మనం అన్ని యూనిట్స్ నుంచి ఒక్కొక్క సమ్ అనేది చేద్దాం, ఓకేనా. ఫస్ట్ డేటా బుక్ ఎలా యూజ్ చేయాలో మెయిన్ పాయింట్కి వెళ్ళిపోదాం. డేటా బుక్ ఎప్పుడు కూడా మనం కంటెంట్స్ దగ్గర నుంచే లోపలికి వెళ్ళాలి. కంటెంట్స్ చూస్తే మనకు తెలిసిపోద్ది కదా లోపల ఏమున్నది అన్నది, ఓకేనా. కంటెంట్స్లో చూడండి ఏమేమి ఉంటాయి, ప్రాపర్టీస్ ఏంటి, అసలు ఏం తీసుకోవాలి అన్నదంతా కంటెంట్స్తో తెలుస్తుంది అన్నమాట. మనకి ఏవే వాల్యూస్ లేవు, అన్నోన్ వేరియబుల్స్ ఏమున్నాయి, మనకు సమ్లో ఇవన్నీ వేరియబుల్స్ అన్నీ కూడా మనం ఇందులోంచి తీసుకుంటాం అన్నమాట. దీంట్లో తర్వాత ఏంటంటే కండక్షన్ అనేది ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కలిపి అన్నమాట. స్టడీ స్టేట్ విత్ హీట్ జనరేషన్ అనేది ఫస్ట్ యూనిట్లోకి వస్తుంది. పిన్స్, ట్రాన్స్లెంట్, లంపడ్ ఈక్వేషన్, పారామీటర్స్ ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లోకి వస్తాయి అన్నమాట. అప్పుడు చూద్దాం. తర్వాత ఏంటంటే రేడియేషన్, తర్వాత కన్వెన్షన్ అనేది 2 టైప్స్, ఫోర్స్డ్, ఫ్రీ కన్వెన్షన్ అన్నమాట, న్యాచురల్ కన్వెన్షన్. తర్వాత ఏంటంటే కింద బాయిలింగ్ కండెన్సేషన్ వరకు కూడా అవి 3-4 యూనిట్స్లోకి వస్తాయి. బాయిలింగ్ కండెన్సేషన్ అనేది 5th యూనిట్లోకి వస్తుంది అన్నమాట. హీట్ ఎక్స్చేంజెస్ కూడా మనకి మాస్ ట్రాన్స్ఫర్ లేదు, ఓన్లీ హీట్ ట్రాన్స్ఫరే ఉంది, ఓకేనా. మనం ఎప్పుడు కూడా కంటెంట్స్ చూసుకుని మన ప్రాబ్లంలో కండెన్షన్ మీద ఇచ్చాడు అనుకో, కండెన్షన్లో వెళ్ళి ఫార్ములాస్ అనేవి చూసుకుని చేయాలన్నమాట, ఓకేనా. కంటెంట్స్ అనేవి మెయిన్ మాట, ఓకేనా. ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్లో ఫర్ కన్సిడర్ అదేదో ఒక ప్యూర్ అల్యూమినియం ఉందనుకో, దాని గురించి దానికి డెన్సిటీ కానీ మనకి ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఏంటంటే మన ప్రాపర్టీ టేబుల్స్ నుంచి డెన్సిటీ, ఆల్ఫా, స్పెసిఫిక్ హీట్, థర్మల్ కండక్టివిటీ ఇవన్నీ కూడా మనం ఈ టేబుల్స్ నుంచి తీసుకుంటామంట. ఏంటంటే వాడు ఇచ్చిన కండిషన్ బట్టి మనం టేబుల్స్ దగ్గర నుంచి వాల్యూస్ అన్నీ తీసుకుంటాం. అది ఏ మెటీరియల్ కట అనేది మనకు సమ్లో అనేది క్లియర్గా ఇచ్చేస్తాడు, దాన్ని బట్టి మనం తీసుకుంటాం. కండిషన్ అనేది పైన ఇచ్చారు చూడండి, 20 degrees ఆర్ ఇండికేట్ అంటే 20 degrees దగ్గర ఇలా ఉంటాయి. ఒక్కొక్క మెటీరియల్ ప్రాపర్టీ అనేది టెంపరేచర్ చేంజ్ అయ్యే కొలది మారిపోద్ది అన్నమాట. మనకి కావాల్సిన వాల్యూస్ని మనకి సమ్లో ఇచ్చిన కండిషన్ బట్టి తీసుకుంటామన్నమాట, ఓకేనా. ప్రాపర్టీస్ క్లియర్గా అర్థమైనాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టడీ స్టేట్. ఇది పేజ్ నెంబర్ ఎంత చూడండి, 44 కాబట్టి దాంట్లో చూద్దాం. చూడండి అంతే, ఎప్పుడు కంటెంట్స్లో చూసుకోవడం. మన టాపిక్ ఏ సమ్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది 3 పార్ట్స్గా జరుగుతుంది కదా, కన్వెక్షన్, కండెన్షన్, రేడియేషన్. దాంట్లో దాని వేరియబుల్స్ని బట్టి వాడు ఫస్ట్ యూనిట్లో స్టడీ స్టేట్ ఇస్తాడు. మనకి ఏ అయితే వేరియబుల్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఆన్సర్స్ చేస్తామన్నమాట, ఓకేనా. మూడిట్ల గురించి క్లియర్గా ఫార్ములాస్ ఉన్నాయి. ఆర్ థర్మల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఒకవేళ అది హాలో సిలిండరా, హాలో స్పియరా, లేకపోతే ఆ స్లాబ్ అనేది డిఫరెంట్ మెటీరియల్తో తయారైంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట, ఓకేనా. దాన్ని బట్టి మనం సమ్స్ అనేవి చేస్తాం. ఎప్పుడు కూడా క్వశ్చన్ని క్లియర్గా చదివితే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న వేరియబుల్స్ మనకి అది కూడా ఫైండ్ అవుట్ చేయకపోతే యూనిట్స్ని కంపేర్ చేసుకుంటే మనకి ఏ వేరియబుల్ ఇచ్చాడు అన్నది కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ యూనిట్ ఏంటి, పిన్స్ అండ్ లంపడ్ పారామీటర్స్ అన్నమాట. ఒకసారి ఓపెన్ చేస్తాను. దీంట్లో ఏంటంటే బయోట్ నెంబర్ అనేది <0.1 ఉంటే లంపడ్ ఈక్వేషన్ అనేది చేస్తామన్నమాట, ఓకేనా. దాని మీద లంపడ్ ఈక్వేషన్స్ అనేవి చేయాలంటే బయోట్ నెంబర్ <0.1 అనేది ఉండాలన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉంటే మనం చార్ట్స్ ద్వారా చేస్తామన్నమాట. ఈ చార్ట్స్ ఉన్నాయి కదా, ఈ చార్ట్స్ యూజ్ చేసి ఎనలైజ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏంటంటే హాట్ బాడీని ఒక లిక్విడ్ మీడియంలో కానీ ఏదో ఒక మీడియంలో పెట్టినప్పుడు సంథింగ్ అంటే మనకు ఇప్పుడు హాట్ బాడీ ఉంది, ఒక 15 degrees, ఒక 500 degreesతో ఉంది. ఆ 500 degreesని ఒక 400 degrees ఉన్న లిక్విడ్లో వేసాం అన్నమాట. అప్పుడు ఏంటంటే
దానికి మనకు హాట్ బాడీ అనేది ఒక 20-50 డిగ్రీస్ వచ్చే వరకు రావాలి. ఎంత టైం ఉంచితే వస్తుంది అటువంటి సమ్స్ అనేవి మనం ఇందులో చేస్తాం. ఇప్పుడు అటువంటి సమ్ ఒకటి చూద్దాం. చూడండి, ఇన్ ఏ crucinsing process a copper plate of 3 mm thick is heated up 350 degrees, then suddenly is dipped in a water bath is closed at 25 degrees. Calculate the time required మాట. ఇందులో చూడండి, ఒక హాట్ కాపర్ బాడీని అనేది ఒక వాటర్ బాత్లో అనేది చేశాడండి. వాటర్ బాత్ టెంపరేచర్ ఎంత 25 డిగ్రీస్. ఓకేనా. రిక్వైర్డ్ టు ప్లేట్ రీచ్ ది 50 డిగ్రీస్. మనకి ఆ కాపర్ ప్లేట్ అనేది 50 డిగ్రీస్కి రీచ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆ ప్లేట్ యొక్క సర్ఫేస్ ప్లేట్ ఇచ్చాడు కదా, కోఫిషియంట్ ఇచ్చాడు, హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ అనేది ఇచ్చాడు ఆ ప్లేట్ యొక్క. ఇంకేమి ఇచ్చాడు, ఆ ప్లేట్ థిక్నెస్, ఓకేనా, లెంత్, ఇవన్నీ ఇచ్చాడు. ఇంకా కొన్ని పారామీటర్ కాపర్ యొక్క ప్రాపర్టీస్ టేబుల్స్ నుంచి తీసుకోకుండానే వీడే ఇచ్చేస్తాడు అనమాట. లేదు అంటే మనం ప్రాపర్టీస్ టేబుల్స్ కాపర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీస్ టేబుల్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం సమ్లో గివెన్ డేటా అనేది రాసుకోవాలి. అసలు సమ్లో ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సమ్లో మనకి ఏమి ఇచ్చాడు, సర్ఫేస్ టెంపరేచర్ of the copper plate. కాపర్ ప్లేట్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, T0 = 350 డిగ్రీస్. అంతే కదా, మన కాపర్ ప్లేట్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, T0 = 350 డిగ్రీస్. అది నోట్ చేసుకోవాలి మనం. ఓకేనా. తర్వాత ambient టెంపరేచర్ అంటే ఏంటి, మనం ఏదైతే బాడీలో డ్రిప్ చేస్తాం కదా వాటర్ బాత్లో, దాని టెంపరేచర్ని మనం ambient టెంపరేచర్ అంటామన్నమాట. అది ఎంత, T∞ = 25 డిగ్రీస్. తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ అనేది ఇచ్చాడు కదా, H = ప్లేట్ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ ఇచ్చాడు కదా, ఎంతది 28 Watt/m², Kelvin. దాన్ని దేంతో నోటీస్ చేస్తాం, హెచ్ కదా, హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ని H 28 Watt/m², Kelvin. ఓకే. ఇంకేమి ఇచ్చాడు మనకి, లెంత్ ఆఫ్ ది ప్లేట్ ఇచ్చాడు అనమాట. అది కూడా నోట్ చేసుకోవాలి. లెంత్ ఆఫ్ ది ప్లేట్ ఎంత ఇచ్చాడు, 40 cm. ఓకేనా. ఇంకా థిక్నెస్ ఎంత ఇచ్చాడు, 3 mm. ఇంకా విత్ ఎంత ఇచ్చాడు, 30 cm. 30 cmని మీటర్స్లోకి మార్చుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 30/100 వేసుకుంటే 0.3 మీటర్. అంతే కదా, 100 cm = 1 మీటర్. సో 30ని మీటర్స్లోకి మార్చుకోవాలంటే 0.3 మీటర్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం క్రిటికల్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ లెంత్, ఇది ప్లేట్ కాబట్టి ఏమవుద్దంటే LC = T/2 అవుద్ది. క్రిటికల్ లెంత్ LC = T/2. ఎంత మనకి, థిక్నెస్ 3 కదా, 3/2, దట్ = 1.5 mm. ఓకేనా. ఈ 1.5ని మనం మీటర్స్లోకి మార్చుకోవాలి. 1000 mm = 1 మీటర్ కదా, 1.5 / 1000 చేస్తే ఎంత వస్తుంది, 1.5 × 10⁻³ మీటర్. ఓకేనా. మనం క్రిటికల్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకేనా. మనం ఇప్పుడు ప్రాపర్టీస్
ఆల్రెడీ మనకి గివెన్ డేటాలో ప్రాపర్టీస్ ఇచ్చేసారు కదా, కాపర్ యొక్క ప్రాపర్టీస్ అనేవి, అవి కూడా నోట్ చేసుకోవాలి. ఓకేనా, ప్రాపర్టీస్, కాపర్ యొక్క ప్రాపర్టీస్ మాట. ఆల్రెడీ ఇది గివెన్ డేటాలో ఇచ్చేసారు మనకి. C is equal to 380 జౌల్ పర్ kgK. తర్వాత డెన్సిటీ రో ఈక్వల్ టు 8800 kg per meter cube. తర్వాత స్పెసిఫిక్ హీట్ $380 జౌల్ పర్ kgK. తర్వాత ఇంకేమి ఇచ్చారు, థర్మల్ కండక్టివిటీ K కూడా ఇచ్చారు కదా, థర్మల్ కండక్టివిటీ K ఈక్వల్ టు 385 వాట్ పర్ మీటర్ K. ఓకేనా, మనకి ఇప్పుడు గివెన్ డేటాలో ఇచ్చినవన్నీ మొత్తం అన్నీ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారన్నమాట. ఇది మనం లంప్డ్ ఈక్వేషన్ పారామీటర్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయగలమా లేదా అని తెలియడానికి బయోట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బయోట్ నెంబర్ ఏంటి, HLC/K. ఓకేనా, ఈ ఫార్ములా కూడా మనకు డేటా బుక్లోనే ఉంటుంది, చూపిస్తాను మీకు. బయోట్ నెంబర్ లెస్ దెన్ 0.1 అనేది వస్తే మనం ఈ సమ్ని లంప్డ్ ఈక్వేషన్ పారామీటర్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. హెచ్ ఎంత మనకి సమ్లో గివెన్ డేటాలో ఇచ్చేస్తారు కదా, చూడండి 28 ఇంటూ తర్వాత ఎల్సి మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 1.5 ఇంటూ 10⁻³ బై 385. చూడండి ఆల్రెడీ మనకి సమ్లో K కూడా ఇచ్చేసాడు 385. దాన్ని మొత్తం సాల్వ్ చేయాలన్నమాట. K కనిపించింది కదా మీకు, మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే, క్యాల్సిలో చేద్దాం ఒకసారి. సమ్లో ఎప్పుడు మీకు ప్రాసెస్ చూస్తాడు కానీ ఆన్సర్ చూడు. మీరు ప్రొసీజర్ అనేది కరెక్ట్గా చేస్తే 10 మార్క్స్ సమ్కి 8 మార్క్స్ పడిపోతాయి, ఆన్సర్కి ఓన్లీ 2 మార్క్సే ఉంటాయి. మీరు ఎప్పుడు ప్రాసెస్నే చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది కదా, 1.09 ఇంటూ 10⁻⁻⁴. ఇది బయోట్ ఏంటి, లెస్ దెన్ 0.1 ఉంది కాబట్టి మనం దీన్ని లంప్డ్ ఈక్వేషన్ పారామీటర్స్ ద్వారా చేయొచ్చు. చూడండి బయోట్ నెంబర్ లెస్ దెన్ 0.1 ఉంది కాబట్టి మనం ఈ అనాలిసిస్ ద్వారా టైం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఆ ఫార్ములా అనేది ఇక్కడ నోట్ చేసుకుందాం. చూడండి క్లియర్గా చూడండి, డేటా బుక్లోనే అన్ని ఫార్ములాస్ ఉంటాయి, దానికి మనం ఏం కష్టపడక్కర్లేదు. ఆ ఫార్ములా అనేది ఇక్కడ రాస్తున్నాను చూడండి, T minus T infinity by T0 minus T infinity. ఓకేనా, ఆల్రెడీ ఫార్ములా మొత్తం డేటా బుక్లోనే ఉంది చూడండి. ఓకేనా, మనం ఇది మొత్తం సాల్వ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి, అంటే మేబీ ప్రాసెస్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఓన్లీ బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత దానికి రిమైనింగ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా,
చూడండి బ్రాకెట్లో ఏముంది HA/CV రో అన్నమాట. హెచ్ ఆల్రెడీ తెలుసు, ఏ మనకు తెలుసు, CV రో కూడా తెలుసు. అవన్నీ వేసి సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, వేస్ట్ చేస్తున్నాను చూడండి. 800 ఇంటూ 380 ఇంటూ ఏరియా అంతే వాల్యూమ్ అన్నమాట. వాల్యూమ్ అంటే ఏంటి, మొత్తం 0.4 ఇంటూ 0.3 ఇంటూ 10⁻⁻3. ఫైనల్లీ ఇది సాల్వ్ చేస్తే మనకి 5.58 ఇంటూ 10⁻⁻3 అనేది వస్తుంది. సాల్వ్ చేసి చెప్తాను చూడండి. మీకు ఆన్సర్ కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు, కానీ కంపల్సరీ ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేయండి. ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నా. ఓకేనా, 10⁻⁻3 ఈ వాల్యూ అనేది మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, టెంపరేచర్స్ వేద్దాం. ఇప్పుడు టీ అంటే ఎంత మనకి గివెన్ డేటాలో రాసుకున్నాం కదా. టీ అంటే ఎంతో చూడండి. టీ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. గివెన్ డేటాలో చూడండి, సమ్లో ఇచ్చాడు కదా ఆల్రెడీ ఎంత టెంపరేచర్కి రీచ్ కావాలి అన్నది. టీ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఇది నోట్ చేయడం మర్చిపోయాం, ఒకసారి చూడండి. 50 - 25 by 350 - 25 ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఈ వాల్యూ వచ్చింది కదా, 5.58 ఇంటూ 10⁻⁻3 ఇంటూ టీ. ఓకేనా, మనం ఈ టీఏ ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఆ టీ అనేది అక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. ఈ పవర్ ఈ ఆన్సర్ అంతా వస్తుంది అన్నమాట. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అంతా వేసుకోవాలి. మనం ఇప్పుడు దీనికి బోత్ సైడ్ లాగ్ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లయింగ్ లాగ్ బోత్ సైడ్ అన్నమాట. 2 sides అప్లై చేస్తే ఫైనల్లీ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 5.58 ఇంటూ 10³ అదే 10⁻³ టీ ఈక్వల్ టు 0.076. ఫైనల్లీ మనకి ఎంత వస్తుందంటే 43. సాల్వ్ చేయండి క్యాల్సీలో. కంగారు పడకుండా స్లోగా కాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంచుమించుగా వచ్చినా పర్లేదు మనకి. సాల్వ్ చేస్తే మనకి 439.66 seconds అనేది వచ్చింది. దీన్ని అవర్స్లోకి మార్చుకోవాలంటే డివైడెడ్ బై 60 మాట చేస్తే 7.65 minutes వచ్చింది. మనకి ఆ హాట్ బాడీ కాపర్ బాడీ అనేది మనకి 50 degrees రీచ్ అవ్వడం కోసం 7.65 minutes అనేది పడుద్ది. దీంట్లో ఏ సమ్స్ ఇచ్చినా టైం ఫైండ్ అవుట్ చేయడం అన్నప్పుడు ఇలా చేయాలి. బయోట్ నెంబర్ అనేది ఎక్కువగానే వస్తే మనం చార్ట్స్ యూస్ చేసి సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, బాడీ అది ఎలా పట్టి కూడా చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పిన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రెక్టాంగులర్ పిన్స్, సర్క్యులర్ పిన్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది వాడతారు అన్నమాట.
పిన్ లెంత్ని బట్టి అవి లాంగ్ పిన్నా షార్ట్ పిన్నా దాన్ని బట్టి హీట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అన్ని ఫార్ములాస్ పిన్స్లో అయితే మొత్తం అన్నీ ఇందులోనే ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకుని చేస్తే సరిపోద్ది అన్నమాట. ఓకేనా, ఎఫిషియన్సీ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది రెక్టాంగులర్ పిన్స్ కోసం అయితే ఇది యూజ్ చేస్తాం ఈ చార్ట్ని. ఓకేనా, రిమైనింగ్ మాట వాడు ఇచ్చే మనకి సమ్ అనేది క్లియర్గా చదివితే ఏ వాల్యూస్ తీసుకోవాలనేది మనకు క్లియర్గా తెలిసిపోద్ది అన్నమాట. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడం కోసం, హీట్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనకి థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి బకింగ్హామ్ పై థీరం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ ఒక్క థీరంని మనని చాలా రివర్స్ తిప్పి క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఒక్క థీరం ప్రాక్టీస్ అయినట్టయితే ఆ యూనిట్ని షార్ట్ ఎస్ఐ కూడా కవర్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రేడియేషన్ అన్నమాట. 6th యూనిట్ రేడియేషన్. దీంట్లో ఏంటంటే మనం రేడియేషన్లో షేప్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే F11 F12 ఇవి ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం సమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా, ఇది కొంచెం కష్టమే సమ్స్ చేయడం, బట్ సమ్ ఇస్తే మాత్రం వదలకండి. ఫార్ములాస్ అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈజీగానే చేయొచ్చు. నెక్స్ట్ అనేది 4th యూనిట్ ఫోర్సర్ కన్వెన్షన్ అన్నమాట. ఫోర్సర్ కన్వెన్షన్లో మనం ఫ్లూయిడ్ అనేది ఫ్లో అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం నల్సెట్ నెంబరు, బయోట్ నెంబర్, ఈ నెంబర్స్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ యూనిట్లోంచి ఎక్కువ ఒక ప్లేట్ మీద ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది, దాన్ని బట్టి అడుగుతారు అన్నమాట. అది లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, దాన్ని బట్టి మనం వాల్యూస్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఒకసారి వీటి మీద డెఫినేషన్స్ కూడా అడుగుతాడు అన్నమాట, డైరెక్ట్గా అడిగేస్తాడు. ఓకేనా, అలా అడిగినప్పుడు మనం ఈ డైరెక్ట్గా డేటా బుక్లో చూసి ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ అని రెండిట్ల గురించి వేసి చేసేస్తే అయిపోద్ది. ఓకేనా, మనం దీని మీద ఒక సమ్ చూద్దాం. ఇటువంటి మోడల్స్ అనేవి దీంట్లోంచి ఎక్కువగా అడుగుతాడు అన్నమాట. అంటే మనం అంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి అన్నింటిలో ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగే వాటి మీద సమ్స్ చేస్తాం అన్నమాట. ఎయిర్ ఎట్ 20 degrees at 25 meters per second passes over the flat plate surface which is a maintained 270 degrees. Calculate the rate to which heat is transferred from both sides of the plate. Unit with డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 0.5 meters ఇచ్చాడు. ఫ్రమ్ లీడింగ్ ఎడ్జెస్ ప్రాపర్టీస్ అనేవి ఇచ్చేస్తాడు అనమాట మనకి. దీన్ని బట్టి మనం సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చాడు, ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది ఇచ్చాడు, అది ఎంత స్పీడ్తో ఫ్లో అవుతుందో కూడా ఇచ్చాడు. దీని మీద సర్ఫేస్, ఆ ప్లేట్ అనేది సర్ఫేస్ ఎంత మెయింటైన్ చేస్తుంది, 270 degrees అనేది చేస్తుంది అనమాట. డిస్టెన్స్ అనేది 0.5. మనం మొత్తం ఏంటంటే ఇచ్చిన అన్నిటిని గివెన్ డేటా అనేది రాసుకోవాలన్నమాట. గివెన్ డేటా రాసుకుంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది తెలిసిపోతాయి మనకి. ఈ సమ్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే క్యూ, హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఇప్పుడు గివెన్ డేటాస్ రాసుకుందాం. టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ T infinity equal to 20 degrees. Velocity of air U is equal to, velocity ఎంత ఇచ్చాడు చూడండి, 25 meters per second. Temperature of the సర్ఫేస్ ఆఫ్ ప్లేట్ మాట. మన ప్లేట్ అనేది ఎంత హీటింగ్లో ఉంది, ఎంత ఉంది, 270 degrees. ఓకేనా, ఇంకేమి ఇచ్చాడు, డిస్టెన్స్ అనేది ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత, x is equal to 0.25 meters. ఆల్రెడీ మనకు సమ్లో ఇచ్చాడు కదా, ఎంత యూనిట్ విత్తో 0.25 meters వెళ్తుందని చెప్పాడు కదా. మనం x is equal to
x is equal to 0.25 మీటర్. ఇంకేమి ఇచ్చాడు, విత్ ఇచ్చాడు. యూనిట్ అన్నాడు కదా, యూనిట్ అంటే 1. నెక్స్ట్ ఫిలిం టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇవ్వకపోతే మనకు సమ్లో అనేది ఫిలిం టెంపరేచర్ ఇచ్చేసాడు కాబట్టి మనం అది ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. ఓకేనా. ఇవ్వకపోతే మాత్రం మనం ఇచ్చిన 2 టెంపరేచర్లు మీన్ అనేది కట్టాలి, అంటే యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. బట్ మనకి సమ్లో మాత్రం ఆ టెంపరేచర్ అనేది ఇచ్చేసాడు. మనం అక్కడ ప్రాపర్టీస్ అనేవి మనం నోట్ చేసుకోవాలన్నమాట. పిఆర్ఓ, వి, కే. ఓకేనా. యూనిట్స్ కూడా రాసుకోవాలి మనం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో రెలాన్ నెంబరు, నల్ సెట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తేనే హీట్ ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది, హెచ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా. ఫస్ట్ ఆర్ఈ ఫైండ్ అవుట్, హీట్ ట్రాన్స్ఫర్ అడిగాడు కాబట్టి రెలాన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే నల్ సెట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయగలం. నల్ సెట్ నెంబర్ ద్వారా హెచ్ ఫైండ్ అవుట్ చేసి సమ్ చేయగలం. ఇప్పుడు డేటా బుక్లోనే ఉంటుంది, క్లియర్గా చూడండి. రెలాన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు యూఎల్ బై వి. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ కదా కాబట్టి యూఎల్ బై వి దట్ ఈక్వల్ టు ఎల్ ప్లేస్లో ఎక్స్ వేసుకుంటాం అట్లా. యూఎక్స్ బై వి. యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి గివెన్ డేటాలో ఇచ్చేస్తాడు కదా, 25 ఇంటూ ఎక్స్ ఆల్రెడీ 0.25 బై 28. వి ఆల్రెడీ ఇచ్చాడు కదా మనకి ప్రాపర్టీస్లోంచి, 2.8 ఇంటూ 10⁻⁻5 దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది, 22/14.286. ఫ్లో అనేది లెస్ దెన్ 3 ఇంటూ 10⁻5 ఉంది కాబట్టి ఈ ఫ్లోని లామినార్ ఫ్లో అని అంటామట. ఫ్లో ఈజ్ లామినార్ ఫ్లో. ఓకేనా. ఇప్పుడు నల్ సెట్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ 2 ఈక్వల్ చేసి మనం హెచ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామట. నల్ సెట్ నెంబర్ ఫార్ములా డేటా బుక్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా. హెచ్ఎల్ బై కే. ఎల్ ప్లస్లో ఎక్స్ వేసుకుంటాం, కే. ఓకేనా. ఏంటంటే మనకి ఆర్ఈ అనేది లామినార్ ఫ్లో వచ్చింది కదా, ఆ లామినార్ ఫ్లో వచ్చిన దాన్ని బట్టి మనం నల్ సెట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అది నల్ సెట్ నెంబర్ అనేది డేటా బుక్లో ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో మనం ఆర్ఈ అనేది వేసి నల్ సెట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి చూడండి, నల్ సెట్ నెంబర్ ఎలా రాస్తున్నానో మీకు తెలుస్తుంది. నల్ సెట్ నెంబర్ NU ఈజ్ ఈక్వల్ టు చూసుకోండి, ఫ్లాట్ ప్లేటు మనకి ఇచ్చింది కూడా సమ్లో ఫ్లాట్ ప్లేట్ కదా. తర్వాత ఫ్లో అనేది లామినార్ అన్నమాట. ఇంకోటి ఏంటి, ఎడ్జెస్ నుంచి వెళ్తుందని చెప్పాడు కదా, లీడింగ్ ఎడ్జెస్. అది స్టేట్మెంట్ అనేది చూడండి, సరిపోయింది కదా. కాబట్టి అక్కడున్న నల్ సెట్ నెంబర్ ఫార్ములా అనేది మనం నోట్ చేసుకుంటాం. రాస్తున్నాను చూడండి. (0.032 ఇంటూ RE 0.5 PR ఇంటూ పవర్ 0.333. ఓకేనా. దీంట్లో RE ప్లేస్లో మనం ఆల్రెడీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ REని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని నల్ సెట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట.
32 RE ఎంత వచ్చింది మనకి ఇందాక 22 32 14.286 పవర్ 0.5 PR ఆల్కల్ మనకి ఇచ్చాడు కదా అది వేసి ఫైనల్లీ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఎంత వచ్చిందంటే 138.405 నల్ సెట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇంత వచ్చింది. దీన్ని ఆల్రెడీ మనం ఇందాక రాసుకున్న ఈక్వేషన్లో ఈక్వల్ చేస్తాం అన్నమాట. ఈక్వల్ చేసి హెచ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, డేటా బుక్లో చూసాం కదా ఇందాక HL/Kని HX/K కింద రాసుకున్నాం కదా. ఈక్వల్ టు ఇది కూడా నల్ సెట్ నెంబరే కాబట్టి దీనికి ఈక్వల్ చేసుకుంటాం అన్నమాట. దీని నుంచి మనం హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి హెచ్. ఓకేనా, సాల్వ్ చేస్తున్నాను చూడండి. హెచ్ ఇంటూ ఎక్స్ అంటే 0.25 కదా, ఇంటూ సమ్లో వేసి ఫైనల్లీ హెచ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. కే అంటే మనకి ఇది కదా 349 ఇవన్నీ దీంట్లో వేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. మనకి ఎప్పుడు ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, ప్రొసీజర్ ఒక్కటే చూస్తాడు. మీరు ప్రొసీజర్ కరెక్ట్గా చేసినట్టయితే సరిపోతే ఒకసారి కాలిక్యులేషన్స్ మనం ఎగ్జామ్ టెన్షన్లో తప్పులు వేస్తుంది, దాని గురించి మీరు వరీ అవ్వకూడదు. మ్యాక్సిమం కరెక్ట్గా చేయడానికి చూడండి. లేదు ఒక్కొక్కసారి కంగారులో తప్పు వేసినా పర్లేదు, ప్రొసీజర్ మాత్రం ఫాలో అవ్వండి. ఓకేనా, ఆన్సర్ మీకు +or-10 అటు ఇటు వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, కాలిక్యులేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్లోగా కాలిక్యులేట్ చేయండి. ఎప్పుడు బ్రాకెట్స్ వేయాలి కరెక్ట్గా చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది అన్నమాట. ఇప్పుడు హెచ్ అనేది 19.31 వాట్/మీటర్² కెల్విన్ అనేది వచ్చిందన్నమాట. ఓకేనా, యూనిట్స్ అనేది పక్కాగా రాయాలమ్మా. ఓకేనా, ఓకేనా, మనకి ఏంటంటే సమ్లో వాడు బోత్ సైడ్ ఆఫ్ ది ప్లేట్ పర్ అన్నాడు కాబట్టి 2 సైడ్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు హెచ్ ఇంటూ 2 వేసుకోవాలన్నమాట. ఓకేనా, వేసుకుంటే మనకి 19.31 ఇంటూ 2 చేస్తే 36.643 వాట్/మీటర్² కెల్విన్ వస్తుంది, కే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఫైనల్లీ మనకి సమ్లో అడిగింది ఏంటి, క్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. హీట్ ట్రాన్స్ఫర్ అడిగాడు కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటి, హెచ్ఏ ఇంటూ టీఎస్ మైనస్ టీ డెల్టా అన్నమాట. ఓకేనా, క్యూ ఈక్వల్ టు మనకు సమ్లో అడిగిన హీట్ ట్రాన్స్ఫర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్లీ హీట్ ట్రాన్స్ఫర్. ఓకేనా, క్యూ ఈక్వల్ టు హెచ్ఏ ఇంటూ టీఎస్ మైనస్ టీ ఇన్ఫినిటీ. సర్ఫేస్ టెంపరేచరు ఎయిర్ టెంపరేచరు మైనస్ చేయాలన్నమాట. హెచ్ఏ ఎంత వచ్చింది 38.64 ఇంటూ ఏరియా ఎంత 0.25 ఇంటూ 1 అన్నమాట. ఓకేనా, ప్లేట్ థిక్నెస్ విత్ టెంపరేచర్ ఎంత 270 degrees మైనస్ 20 degrees. ఫైనల్లీ ఇది కాలిక్యులేట్ చేయాలన్నమాట. చేస్తే 2415.188 వాట్స్ వస్తుంది. ఓకేనా, దీంట్లో ఏ సమ్ ఇచ్చినా మ్యాక్సిమం ఎక్కువ ఈ మోడల్స్తో ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఓకేనా, వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏం కావాలి అన్న పారామీటర్స్ చూసుకుంటే మనం ఏ సమ్ అయినా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం.
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బాయిలింగ్ మాట. ఫిఫ్త్ యూనిట్లో వాడు బాయిలింగ్ టైప్స్ చెప్తాడనమాట. ఏ బాయిలింగ్ అయినా దాన్ని బట్టి న్యూక్లియర్ బాయిలింగా లేకపోతే ప్యూర్ బాయిలింగా దాన్ని బట్టి మనం సమ్స్ అనేవి చేయాలి. ప్రాపర్టీస్ అనేవి బాయిలింగ్ దగ్గర వెనకాల ఉంటాయి. మనకి లెటెంట్ హీట్ గట్రా తీసుకోవడానికి టేబుల్స్ అనేవి వెనకాల కూడా ఉంటాయి. ఇవి కండెన్సేషన్ ఇంకా హీట్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. చూడండి, హీట్ ఎక్స్చేంజెస్ మనకి వాడు ఇచ్చే కండిషన్ బట్టి సమ్లో సింగిల్ ఫ్లోవా, డబుల్ ఫ్లోవా, ప్యారలల్ ఫ్లోవా, కౌంటర్ ఫ్లోవా ఇలా టైప్స్ ఉంటాయన్నమాట. ఆ టైప్స్ని బట్టే మనం చేయాలన్నమాట. ఒకసారి హీట్ ట్రాన్స్ఫర్ టైప్స్ అడిగితే వెనకాల ఇచ్చాడు కదా, థియరీ క్వశ్చన్గా కవర్ అయిపోద్ది. బాయిలింగ్ నుంచి మనకి ఇస్తే మ్యాక్సిమమ్స్ సమ్ కానీ థియరీ కానీ ఇస్తాడు. మ్యాక్సిమం థియరీ ఇస్తాడు, ఒకసారి సమ్ కూడా ఇస్తాడు. సమ్ కూడా ఇచ్చినా చాలా ఈజీ అమ్మ. ఫార్ములాస్ అన్నీ వరుసగా ఉంటాయి, అవి వేస్ట్ చేసేస్తే ఫైనల్లీ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, మనం కండెన్సేషన్ మీద ప్రాబ్లం చేద్దాం. ఓకేనా, మీకు ఇచ్చిన సమ్లో గివెన్ డేటా రాసుకుంటే మనకి సమ్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఒకసారి సమ్ చూడండి. నేను మీకు చెప్పి అన్నీ ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చినవే చెప్తున్నాను, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఓకేనా, వీడియోను చివరి వరకు చూడండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోదాం. ఫార్ములాస్ అన్నీ కండెన్సేషన్లోనే ఉంటాయి. ఓకేనా, డ్రై సాచురేటెడ్ స్టీమ్ ఎట్ 120 degrees saturation temperature condense on a vertical plate 100 mm in height, 50 mm in width, having a uniform surface temperature of 100 degrees. Estimated the average condensation film coefficient of heat transfer rate of the plate and steam condensation rate మాట. దీంట్లో ఏంటంటే మనకేమి ఇచ్చాడు, సాచురేషన్ టెంపరేచర్ ఇచ్చాడు, టీసాట్, ఇంకేంటంటే హైట్ ఇచ్చాడు. ఓకేనా, విత్ ఇచ్చాడు, సర్ఫేస్ టెంపరేచర్ ఇచ్చాడు అన్నమాట. మనం ఇప్పుడు గివెన్ డేటా రాసుకుందాం. ఇచ్చిన డేటా అంతా saturation, temperature, దాన్ని Tsat, saturation 120 degrees, height of vertical ప్లేట్. వెర్టికల్ ప్లేట్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 100 mm. ఓకేనా, ఓకే 100 mm. ఈ 100 mm మనం మీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలి, 100/1000 అనమాట. ఓకేనా, అర్థమైంది కదా, ముందు సమ్లో చెప్పాను కదా. 100 mm = 1 మీటర్ కదా, మనకు ఆల్రెడీ 100 mm ఉంది, దాని మీటర్లో మార్చాడు కాబట్టి డివైడెడ్ బై వేసుకుందాం. ఓకేనా, విత్ ఆఫ్ ది వెర్టికల్ ప్లేట్ B = 50 mm. దీన్ని మీటర్స్లోకి మార్చుకుంటే డివైడెడ్ బై 1000 వేసుకుంటే ఏమవుతుంది, 0.05 మీటర్. ఇంకా ఇంకేమి ఇచ్చాడు మనకి సమ్లో, సర్ఫేస్ టెంపరేచర్. TS = 100 degrees. ఇప్పుడు ఏంటంటే మనం ఫిలిం టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ముందు సమ్లో అయితే మనకు ఫిలిం టెంపరేచర్ అనేది ఇచ్చేసాడు, కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఫిలిం టెంపరేచర్ని మనమే ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏంటంటే సాచురేషన్ టెంపరేచర్ ప్లస్ సర్ఫేస్ టెంపరేచర్ బై 2 మాట. అంటే 120 + 100/2 చేస్తే 110 degrees వస్తుంది. ఓకేనా, మనం ప్రాపర్టీస్ అనేవి
ఈ 110 degrees దగ్గర తీసుకోవాలన్నమాట. ఫిలిం టెంపరేచర్ దగ్గర మనం ప్రాపర్టీస్ అనేవి నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సమ్లో ప్రాపర్టీస్ ఇవ్వలేదు కదా, ముందు సమ్లో అయితే ప్రాపర్టీస్ వాడు ఇచ్చేసాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే వాడు ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాపర్టీస్ని మనమే నోట్ చేసుకోవాలన్నమాట. మనకి అసలు ఏంటి స్టీమ్ కాబట్టి స్టీమ్ దగ్గరికి వెళ్ళి ఆ టెంపరేచర్ 110 degrees దగ్గర టెంపరేచర్ బట్టి తీసుకోవాలి. వాటర్ అనేది 110 degrees స్ట్రీమ్గానే కన్వర్ట్ అయిపోద్ది కాబట్టి బాయిలింగ్ అవుద్ది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే 110 ఇవ్వలేదు, 100కి 110కి 20కి మధ్య యావరేజ్ తీసుకుని మనం రీడింగ్స్ అనేవి నోట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ రెండింటికి యావరేజ్ చేసి మాత్రమే నోట్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఆల్రెడీ యావరేజ్ చేశాను, అవి నోట్ చేస్తున్నాను చూడండి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 953 kg/m³. B is equal to 0.27 into 10⁻⁻⁶ m²/s. ఇంకా నెక్స్ట్ PR ఈక్వల్ టు 1.593, CP ఈక్వల్ టు 4233 kJ/kg. K is equal to 0.683 Watt/m². తర్వాత HFG latent heat is equal to 29.936 kJ/kg. తర్వాత U అనేది డైనమిక్స్ విస్కాసిటీ అన్నమాట. రో ఇంటూ వెలాసిటీ చేస్తే మనకి మ్యూ అనేది వస్తుంది. రో ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రో తెలుసు మనకి 953 ఇంటూ వెలాసిటీ 0.76 ఇంటూ 10⁻⁻⁶. ఓకేనా, దీన్ని కాలిక్యులేట్ చేస్తే మనకి 257 310 into 10⁻⁻⁶ kg/m². ఓకేనా, ఈ ప్రాపర్టీస్ అనేవి మనం నోట్ చేసుకున్నామన్నమాట మనం సమ్ చేయడానికి డేటా బుక్ ద్వారా. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ అయితే మనకి బ్యాక్ సైడే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ మనం కండెన్సేషన్ చేస్తున్నాను కాబట్టి కండెన్సేషన్ చూసుకుని దాని ప్యారలల్గా పేజ్ నెంబర్ ఎంత 149కి వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు కూడా మనం సమ్స్ చేసేటప్పుడు అసలు ఏం అడిగాడు కంటెంట్స్ చూసుకుంటే డైరెక్ట్గా తెలిసిపోద్ది అన్నమాట మనం ఎక్కడ ఫార్ములాస్ తీసుకుని చేయాలి అన్నది. ఓకేనా, ఓకే, దీంట్లో ఏమన్నాడు, వెర్టికల్ ప్లేట్ అన్నాడు, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఈ ట్రాన్స్ఫర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హీట్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది కావాలి. ఓకేనా, వెర్టికల్ ప్లేట్స్ దగ్గర కండెన్సేషన్ దగ్గర ఫిలిం కండెన్సేషన్ అనేది కూడా అందులో వాడు ఇచ్చేసాడు కాబట్టి వెర్టికల్ ప్లేట్స్ దగ్గర మనం ఫార్ములా అనేది నోట్ చేసుకోవాలి. ఈ ఫార్ములా అనేది మనం నోట్ చేసుకుని దాంట్లో మన ఈ పారామీటర్స్ని చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా రాస్తున్నాను చూడండి. H ఈక్వల్ టు K³ రో స్క్వేర్ G HFG by
మ్యూ ఎల్ టెంపరేచర్ డిఫరెన్స్ మాట Tsat మైనస్ టీఎస్ సాచురేషన్ టెంపరేచర్ ఇంకా టీఎస్ అంటే ఏంటి సర్ఫేస్ టెంపరేచర్ బ్రాకెట్ క్లోజ్ 1/4 ఓల్. ఓకేనా, ఫార్ములా రాసుకున్నాం కదా, ఒకసారి దీన్ని చెక్ చేద్దాం కరెక్ట్గా రాసామో లేదో. ఓకేనా, గివెన్ డేటా రాసుకున్నాం, ప్రాపర్టీస్ రాసుకున్నాం, వాల్యూస్ అన్నీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకసారి ఫార్ములా చూద్దాం కరెక్ట్గా వేసామో లేదో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఫార్ములా ముందు 0.943 ఉంది, అది మర్చిపోయాం. ఒకసారి మీరు ఫార్ములా వేసుకునేటప్పుడే చాలా క్లియర్గా వేసుకోండి, క్లారిటీగా. ఇంటూ కే అంటే ఏంటి మనకి 0.683 క్యూబ్ ఇంటూ రో ఏంటి 953 స్క్వేర్, జీ అంటే 9.81, జీ అంటే మనకు తెలుసు కదా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఆ జీ అనేది దీంట్లో వేసుకోవాలి. 9.81 ఇంటూ హెచ్ఎఫ్జీ ఎంత 2229.936 బై ఓకేనా. మనం అన్ని రీడింగ్స్ కరెక్ట్గా నోట్ చేసుకున్నామో లేదో చూసుకోండి. ఓకేనా, నోట్ చేసుకునేటప్పుడు రీడింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని నోట్ చేసుకోండి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 257.310 ఇంటూ 10⁻⁻6 టెంపరేచర్ డిఫరెన్స్ మాట. టీ సాచురేషన్ మైనస్ సర్ఫేస్ టెంపరేచర్ కదా, ఎంత 120 degrees మైనస్ 100 degrees, 120 మైనస్ 100 degrees. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఇట్లా మనం సాల్వ్ చేయాలన్నమాట. సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే మొత్తం మీరు క్యాల్సిలో వేసి క్లియర్గా కాలిక్యులేట్ చేయండి. 0.943 ఇంటూ అది మొత్తం బ్రాకెట్లో ఉన్నదంతా కాలిక్యులేట్ చేస్తే 1.23 ఇంటూ 10⁻6 మాట. ఓకేనా, మల్టిప్లికేషన్ చేస్తే మొత్తం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఫైనల్లీ మనకి హెచ్ఏ అనేది వస్తుంది 9930.936 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. ఈ సాల్వ్ చేయడం క్యాల్సిలో చూపించదు కానీ వీడియో లెంత్ అనేది మరీ ఎక్కువైపోతుంది. సో ఇవి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. మనం ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు నెట్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. దాని ఫార్ములా ఏంటంటే హెచ్ ఇంటూ ఏ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ మాట. Tsat మైనస్ టీ సర్ఫేస్. హెచ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం 9930.936. ఏరియా ఆల్రెడీ మనకు తెలుసు కదా 0.1 ఇంటూ 0.05 L ఇంటూ బి. ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ వేసి ఫైనల్లీ క్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, కాలిక్యులేట్ చేయాలి. కాలిక్యులేట్ చేస్తే 993.09 వాట్స్ అనేది హీట్ అనేది వచ్చింది. ఇంకేంటంటే మనకి స్టీమ్ కండెన్సేషన్ మాస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నమాట. ఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత స్టీమ్ అయితే కండెన్సేట్ అయింది అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనకి హెమ్ ఫార్ములా ఏంటంటే క్యూ బై హెచ్ఎఫ్జీ. క్యూ ఎంత మనకి 993.09 బై హెచ్ఎఫ్జీ ఎంత 229.936.
ఓకేనా. ఆ రెండు ఫైండ్ అవుట్ చేసి మాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. మాస్ అనేది 1.603 kg/h అన్నమాట. ఒక మొత్తం ఎంత మాస్ కండెన్సేట్ అయిందంటే అవర్లో 1.603 అయిందన్నమాట. ఓకేనా. మీకు ఈ సమ్ క్లియర్గా అర్థమైంది అనుకున్నా. ఒకవేళ దీంట్లోనే కాదు హీట్ ఎక్స్చేంజెస్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనం ఇలాగే చేయాలి. డేటా బుక్ యూస్ చేసి సమ్స్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ అది మనకు ఫస్ట్ డేటా బుక్ ఎలా యూస్ చేయాలనేది తెలిస్తే చాలు. ఓకేనా. మొత్తం ఫార్ములాస్ అన్నీ డేటా బుక్లోనే ఉంటాయి. మీకు ఇక్కడ వరకు యూనిట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ యూనిట్ మాట. థర్డ్ యూనిట్ ఈజీ. దాని నుంచి బకింగ్హామ్ పై థీరం ఉంటుంది. దాని గురించి మాత్రమే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఆ ఒక్క థీరమే దాంట్లో చాలా ఇంపార్టెంట్. షార్ట్లో అయినా ఎస్ఐలో అయినా సెట్స్ ఇచ్చినా సరే ప్రతి సెట్లోనే ఆ సమ్ ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. థియరీ కూడా చూసుకోండి. హెచ్డి ఏంటంటే సమ్స్ డెరివేషన్సే కాదు, థియరీ పార్ట్ కూడా ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతాడు. ఎందుకంటే థియరీ ఈజీ కదా, ఒకసారి చూడండి దాని గురించి కూడా. ఇంకా వీడియో మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా చేస్తాను. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా వీడియో ఇంప్రూవ్ చేయాలన్నా, ఇంకా సబ్జెక్ట్ ఇంకా డెప్త్గా చెప్పాలన్నా, ఎలా చెప్పాలన్నా, వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ అండ్ మెయిల్ ఐడి ఉంది, కాంటాక్ట్ చేయండి. నోట్స్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ చేయండి మెయిల్ ఐడిని. ఓకేనా. ఇన్స్టాలో కూడా మా పేజ్ని ఫాలో అవ్వండి. వీ కెన్ అచీవ్ @5. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. గుడ్ లక్.